హాయ్ అండి. ఈ వీడియో మీరు క్లియర్‌గా చూస్తే గౌతమ్ గేమ్‌ని ఫుల్‌గా ఎక్స్‌పోజ్ చేస్తాను. గౌతమ్ ఎలా ఆడుతున్నాడు, ఏంటి అనేది వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు. మంచి మంచి పాయింట్లు మిస్ అవుతారు. గౌతమ్ గేమ్‌ని ఈరోజు క్లియర్‌గా ఎక్స్‌పోజ్ చేద్దాము. అండ్ చాలా విషయాలు చెప్తాను మీకు ఈరోజు. ఓన్లీ గౌతమ్ గురించి అండ్ బీబీ అవార్డుల గురించి కూడా చెప్తాను. మీకు ఈరోజు క్లియర్‌గా సిక్స్త్ వీక్ నుంచి గౌతమ్ ఆడిన మంచి గేమ్ గాని, బ్యాడ్ గేమ్ గాని, ఫాల్ గేమ్ గాని, గుడ్ గేమ్ గాని మొత్తం క్లియర్‌గా చెప్తా ఈరోజు. దీనికి మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను చెప్పింది కరెక్టా? కాదా? అనేది. సో, ఈరోజు క్లియర్‌గా మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు గౌతమ్ వచ్చినప్పుడు ఫస్ట్ వీక్ గావచ్చు, సెకండ్ వీక్ గావచ్చు. విష్ణుప్రియని మెగా చీఫ్ చేశాడు. గౌతమ్ ఎవరు? వైల్డ్ కార్డ్. కానీ వీళ్ళు పాత వాళ్ళు. ఓజీ క్లాన్‌లో ఉన్నవాళ్ళు. కానీ విష్ణుప్రియని మెగా చీఫ్ చేశాడు. ఇక్కడ గౌతమ్ ఆడిన పెద్ద మిస్టేక్ ఇది. గౌతమ్‌కి తెలీదు కదా! సెకండు సెవెంత్ వీక్‌లో రోహిణి గౌతమ్‌ని నామినేట్ చేసింది. రోహిణి ఎవరు? వైల్డ్ కార్డ్. గౌతమ్ ఎవరు? వైల్డ్ కార్డ్. కానీ రోహిణి గౌతమ్‌ని నామినేట్ చేసింది. తర్వాత రోహిణి సూట్ కేస్ ఎవరికిచ్చింది? ప్రేరణకిచ్చింది. రోహిణి ఎవరు? వైల్డ్ కార్డ్. కానీ ప్రేరణకి ఎందుకిచ్చింది? ప్రేరణ మెగా చీఫ్ అవ్వడానికి చాలా వరకు దగ్గరగా వచ్చి వెళ్ళిపోయిందని చెప్పేసి మెగా చీఫ్గా కంటెండర్ అవ్వడానికి సూట్ కేసు రోహిణి ప్రేరణకి ఇచ్చింది. రోహిణి వైల్డ్ కార్డు. తర్వాత గౌతము సాక్స్ టాస్క్లో రోహిణికి హెల్ప్ చేయలేదు. రోహిణి ఎవరు? వైల్డ్ కార్డు. కానీ గౌతము ఓడిపోయాడు. కానీ హెల్ప్ చేసింది ఎవరికి? నబీల్కి. కానీ అక్కడ అందరూ నబీల్ 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 అన్నారు కానీ వైల్డ్ కార్డ్స్ కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ ఒక్కరు కూడా గౌతమ్కి సపోర్ట్ ఇవ్వలేదు. గౌతమ్కి సపోర్ట్గా ఎవరు మాట్లాడలేదు. కానీ గౌతమ్ ఇక్కడ తప్పు చేశాడు కదా. అండ్ రోహిణి గౌతమ్ గురించి వెనక బ్యాక్ బిచ్చింగ్ చేసింది. రోహిణి ఎవరు? వైల్డ్ కార్డు. అయినా సరే వైల్డ్ కార్డ్నే బ్యాక్ బిచ్చింగ్ చేసింది. గౌతము ఎగ్ టాస్క్లో టేస్టీ తేజ చేసేసాడు. గౌతమ్కి క్లోజ్ ఫ్రెండ్ టేస్టీ తేజ. కానీ గౌతమ్ ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడాడు కదా. క్లియర్గా అర్థం చేసుకోండి. గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడాడు ఎవరితో కలిసి. అండ్ వాటర్ టాస్క్లో రెడ్ టీమ్కి సపోర్ట్ చేశాడు. కానీ గౌతమ్ గేమే ఆడలా. గౌతమ్ వల్లే గేమ్ మొత్తం పోయింది. నెక్స్ట్ కస్టర్డ్ యాపిల్ హౌస్ మొత్తము గౌతమ్కి అగైనెస్ట్. సీతాఫలాలు తిన్నాడని చెప్పేసి అక్కడ కూడా గౌతమ్ తప్పే. కరెక్ట్ కదా. అండ్ గౌతము నబీల్ ఆడుతున్నప్పుడు వైల్డ్ కార్డులు ఎవరు కూడా గౌతమ్కి సపోర్ట్ చేయలే. అందరూ ప్రతి ఒక్కరూ నబీల్కి కమాన్ నబీల్ కమాన్ నబీల్ కమాన్ నబీల్ అన్నారు. ఓకే, ఇక్కడ కూడా గౌతమ్దే తప్పు. క్లియర్గా మీకు ఒకటి చెప్తున్నాను. కొన్ని మంది ఈ మధ్య అది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కొన్ని మంది గౌతమ్ చేసింది గోరంత అయితే దాన్ని కొండంత చేసి చెప్తున్నారు. దానికి కారణం నేను చెప్తా. మిగతా వాళ్ళు చేసేది కొండంత అయితే దాన్ని గోరంత చేసి చెప్తున్నారు. ఏం లేదు, సింపుల్ లాజిక్ అండి. కొన్ని మంది ఎవరైతే ఉన్నారో అంటే ఈ గౌతమ్ గురించి చెప్పే, ఇప్పుడు గౌతము సెలబ్రిటీనే కానీ మా టీవీలో ఎక్కువ గౌతమ్ని పిలవరు, ఎప్పుడో ఒకసారి. కానీ నిఖిలు, ప్రేరణ, యష్మి, రోహిణి వీళ్ళందరినీ మా టీవీలో ప్రతి దానికి పిలుస్తుంటారు, ప్రతి ఈవెంట్కి. ఎక్కువగా వాళ్ళని నెగిటివ్ చేసి మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ గురించి చెప్పకుండా ఉండాలో వాళ్ళని పిలవరు. అర్థమవుతుందా మీకు క్లియర్గా? గౌతమ్ని నెగిటివ్ చేస్తేనే వీళ్ళకి ప్లస్. గౌతమ్ని పాజిటివ్ చేస్తే ప్లస్ కాదు. ఎందుకంటే నిఖిల్ వాళ్ళని ఎక్కువ పాజిటివ్ చేశారనుకో, నిఖిల్ని కానీ, యష్మిని కానీ, అండ్ ప్రేరణని కానీ, రోహిణిని కానీ, మిగతా వాళ్ళని కానీ గౌతమ్ని దపనిచ్చి అలా చేస్తే ఈ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో రివ్యూస్ చెప్పేవాళ్ళు నాకు నచ్చట్లేదు. వాస్తవం చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడు మేము జెన్యూన్గా చెప్తాం అనే వీళ్ళు ఎందుకో నిజంగానే వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే నెక్స్ట్ వీళ్ళు కూడా మా టీవీలో ఈవెంట్స్కి పోయి వచ్చిన వాళ్ళు. అప్పుడప్పుడు కొన్ని మంది అయితే మా టీవీ ఈవెంట్స్కి తరచుగా వెళ్తుండేవాళ్ళు. వీళ్ళు ఏంట్రా అంటే నిఖిల్ వాళ్ళకి అగైనెస్ట్గా చెప్తే వీళ్ళకి మా టీవీలో ఎక్కువ
పిలవరు అన్నమాట. వీళ్ళకి అదొక భయము. చెప్పేది జెన్యూన్ అని ఎందుకంటారు? ఈ డ్రామాలు ఎందుకు ఆడడము? చెప్పేది జెన్యూన్ అంటారు, కానీ ఇవంతా కప్పిపుచ్చుతారు. వీళ్ళు చేసిన తప్పునేమో సింపుల్‌గా చెప్తారు. అట్లా ఎలా చెప్తారంటే, నిఖిల్ ఇక్కడ తప్పు చేశాడబ్బా! నాకు నచ్చలేదు. అదే గౌతమ్ తప్పు చేశాడు. గౌతమ్ తప్పు చేసింది ఇక్కడ చాలా పెద్ద తప్పు. ఏలు బెట్టి, ఫేస్ మార్చి, ఎక్స్‌ప్రెషన్స్ మార్చి, కోపంగా బెట్టి, గంభీరంగా బెట్టి చూపిస్తారు గౌతమ్‌ని. వచ్చిన 6th వీక్ నుంచి గౌతమ్ ఏమేం చేశాడు? వీళ్ళేం చేశారు? ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ నిన్న టీ షర్ట్ల టాస్క్‌లో గూడా. ఒకవేళ ఫ్యామిలీ వీక్ ఇప్పుడు జరగకుండా ఉంటే, 13th వీక్‌లో గాని జరుగుంటే, పోనీ 13th వీక్‌లోనో జరుగుంటే వీళ్ళు ఇప్పుడు మేము ఇండివిడ్యువల్ అనేవాళ్ళ అలానే గ్రూప్ ఫామ్ అయ్యేది. ఓకే. ఇక్కడొచ్చేసి ప్రతిదీ గౌతమ్ విషయంలోనే అది పిఆర్స్ కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, మరీ దాన్ని చిన్నదాన్ని కూడా బాగా హైప్ చేసి, బాగా రెచ్చగొట్టి చెప్పినట్టుంది. నేను వాళ్ళని జెన్యూన్‌గా నమ్మతాను ఆ యూట్యూబర్స్‌ని. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తాను. చాలా ఇష్టం వాళ్ళంటే. క్లియర్‌గా అదే చెప్తున్నా. దీనికి ఇంకో పాయింట్ చెప్తాను. ఈరోజు గౌతమ్ ఏలెత్తి మీరు గ్రూప్ గేమ్ అని అంటున్నాడు అన్నప్పుడు, గౌతము సోలోగా ఆడుతున్నాడని చెప్పేసి సింపతి కోసము ట్రై చేస్తున్నాడు అంటున్నారు. ఇదే గేమ్ కౌశల్ చేశాడు. కౌశల్ వీళ్ళంతా ఆడుతున్నది కపట నాటకం, వీళ్ళంతా గ్రూప్‌గా ఆడుతున్నారు అని కౌశల్ అన్నప్పుడు, కౌశల్ కోసం ర్యాలీలు తీశారు. ర్యాలీలు తీసి పోస్టర్లు పట్టుకొని పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు. కౌశల్ చేస్తే కరెక్ట్, గౌతమ్ ఏలెత్తి చూపిస్తే తప్ప. ఈరోజు గౌతమ్ చెప్పేది తప్పైతే ఆ రోజు కౌశల్ చేసింది కూడా తప్పు. మీరు ఒప్పుకోండి. కౌశల్ చేస్తే ర్యాలీలు తీశారు. కౌశల్ కరెక్ట్, కౌశల్ జిందాబాద్ అది ఇదని. అంటే గౌతమ్ ఏలెత్తి చూపిస్తే సింపతి కోసము ట్రై చేస్తున్నాడని చెప్తారా? ఇది కరెక్టా? బాగా గమనించండి. కౌశల్ సీజన్‌లో కౌశల్ ఉన్నప్పుడు ఇదే పాయింట్లు లేపాడు. ఒక నాని అడిగినప్పుడు వీకెండ్‌లో వీళ్ళందరూ కపట నాటకం, ఇక్కడ జరిగేదంతా కపట నాటకం, అందరూ కలుసుకొని కావాలని చేస్తున్నారు అని. అప్పుడు మాత్రము కౌశల్‌కి ర్యాలీలు తీసి సపోర్ట్ చేశారు. ఇదే పాయింట్ గౌతమ్ ఏలెత్తి చూపిస్తే సింపతి. సోలోగా ఆడుతున్నాడు, సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అండి? అంటే సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం ఏది పడితే అది నోటికొస్తే చెప్పాడు అంటే గౌతమ్‌కి అంత క్రేజ్ లేదు కాబట్టి. గౌతమ్‌కి క్రేజ్ లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోరు. అదే గౌతమ్‌కి ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఒక 10-15% ఓటింగ్ తేడా ఉంటే గౌతమ్‌కి సపోర్ట్‌గా మాట్లాడతారు. ఎవడికి ఎక్కువ సపోర్ట్ ఉంటే వాడికి సపోర్ట్‌గా మాట్లాడతారు. ఎందుకు? సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం. సపోర్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారో వాడు చేసిన తప్పును కూడా స్మూత్‌గా చెప్తారు. ఇక్కడ నిఖిల్ తప్పు నాకు నచ్చలేదు. గౌతమ్‌కి అంత పెద్ద లేదు కదా, ఉంది గౌతమ్‌కి. టాప్ 5లో పొజిషన్ ఉంది. కానీ గౌతమ్ గెలవడేమో, గౌతమ్‌కి ఎందుకు సపోర్ట్ ఇవ్వడం అని చెప్పేసి గౌతమ్ విషయంలో మాత్రం ఏంటంటే, ఆ చిన్నదాన్ని పెద్దది చేసి చెప్తారు. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయి గంభీరంగా పెట్టేసి ఏదో గౌతమ్‌ని ఎదురుంటే తిట్టేసేటట్టు, కొట్టేసేటట్టు చెప్తారు. ఇన్ని వీక్స్ వచ్చినప్పుడు విష్ణుని మెగా చీఫ్ చేశాడు, నబీల్‌కి సపోర్ట్ చేశాడు. రెడ్ యాపిల్ టాస్క్‌లో ఈ రెడ్ టీమ్‌లో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. కానీ గౌతమ్ గేమే ఆడలేదు. సీతాఫలం తినేశారని చెప్పి అందరూ బ్యాక్ పిచ్చింగ్‌లు చేశారు. హౌస్ అంతా అగైనెస్ట్ అయిపోయింది. నామినేట్స్ చేశారు. నిజమే, కరెక్టే, గౌతమ్ ఆడేది తప్పు. ఎందుకంటే గౌతమ్ కూడా వెళ్ళిపోయి వాళ్ళలో కలుసుకో ఉంటే బాగుండేది. నేను లోపల కంటెస్టెంట్లు వాళ్ళు ఆడే విధానాల నుంచి కాదు, ఏలెత్తి చూపించిన వాడిని తప్పు అని చెప్తున్నారు అన్నప్పుడు, గౌతమ్ ఏలెత్తి చూపిస్తే గౌతమ్ సింపతి కోసం ఆడాడు అంటే, మరి కౌశల్ ఆడింది ఏంది? కౌశల్ వాళ్ళందరినీ ఏలెత్తి చూపించాడు. కౌశల్ ఒక్కడే ఒంటరిగా, కౌశల్ కూడా సింపతి కోసం ఆడాడా? సింపతి గేమ్ ఆడాడా కౌశల్? మరి కౌశల్ కోసం ఎందుకు ర్యాలీలు తీశారు? గౌతమ్ కోసం ర్యాలీలు తీయమని చెప్పట్లేదు. కౌశల్ ఆ రోజు వీళ్ళందరినీ ఎక్స్‌పోజ్ చేస్తూ ఇదంతా కపట నాటకం, వీళ్ళంతా కలిసి ఆడుతున్నారని కౌశల్ ఏలెత్తి చూపించినప్పుడు, ర్యాలీలు తీసినప్పుడు, ఈరోజు అదే పాయింట్ గౌతమ్ లేవనెత్తాడు కదా. మీరందరూ కలిసి ఆడుతున్నారు, ఇది గ్రూప్ గేము అన్నప్పుడు సింపతి అని ఎందుకు పెడుతున్నారు తమ్ముళ్ళు? సింపతి గేమ్ ఆడుతున్నాడు, సోలో బాయ్ అని చెప్పేసి సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. ఎక్కడ సింపతి కోసం ట్రై చేస్తున్నాడు? ఏలెత్తి చూపిస్తున్నాడు, కావాలని చూపించలేదు. ఇక్కడ 12th వీక్‌లో నామినేషన్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? వైల్డ్ కార్డ్స్ రాకముందు ఫస్ట్ BB8లోకి ఎంటర్ అయిన వాళ్ళే కదా. వాళ్ళందరూ నామినేట్ చేసి పంపించిన వాళ్ళే కదా.
మరి అప్పుడు కూడా వీళ్ళ గ్రూప్గా ఫామ్ అయ్యే కదా నామినేట్ చేశారు. వాళ్ళందరూ వచ్చి చెప్పింది వాళ్ళు గ్రడ్జ్ పెట్టుకొని చెప్పలేదు, క్లియర్గా బయట ఏం జరుగుతుందో తెలుసుకున్నారు, వచ్చి చెప్పారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని. మరి అది ఎట్లా తప్పు అవుతుంది, ఎట్లా సింపతి అవుతుంది? అదే పాయింట్ కదా. 7 మంది వచ్చి గ్రూప్ గేమ్ అన్నప్పుడు అది అప్పుడు వీళ్ళందరూ ఎవరు లేచి మాట్లాడలేదే, మీదకెళ్ళలేదా మనుషుల మీదకి? ఈ పృథ్వీ మాటకొస్తే మనుషుల మీదకి వెళ్ళిపోతాడు. నాగార్జున గారు ఎప్పుడు కూడా వార్నింగ్ ఇవ్వరు. అదే పృథ్వీకి ఆపోజిట్లో సరైన పర్సనాలిటీ ఉంటే పోగలుగుతాడా మీదకి? పోలేడు. అంటే టేస్టీ తేజ, గౌతమ్ ఏమనరు, మీదకి పోరు కాబట్టి వాళ్ళ మీదకి పోతాడు. అది ఎంత మాత్రం కరెక్ట్? మనుషుల మీదకి వెళ్ళడం, ముఖంలో ముఖం పెట్టి మాట్లాడడం, దానికి సపోర్ట్ చేస్తారు. జెన్యూను ఇది కరెక్టా? మీ ఇంట్లో వాళ్ళు గౌతమ్ మీ ఇంట్లో వాడంటే ఆ విధంగా మీదకి వస్తుంటే ఒప్పుకుంటారా? గౌతమ్ చేసింది తప్పు అయితే ఆ రోజు కౌశల్ చేసింది కూడా తప్పు. కౌశల్ చేసింది కరెక్ట్ అయితే ఎక్స్పోజ్ చేయడం గేమ్, వీళ్ళ గ్రూప్ గేమ్ని ఈరోజు గౌతము కావాలని వచ్చి ఎక్స్పోజ్ చేయలేదు. నామినేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పిన పాయింట్లను బట్టే ఆ గ్రూప్ గేమ్ అన్నాడు. నిన్న టాస్క్లో కూడా, టీషర్ట్ టాస్క్లో కూడా పూర్తిగా వినకుండా అందరూ మీదకి వచ్చేస్తారు. ఏం చెప్తున్నాడో, మేము కూడా కష్టపడ్డాం, ఇంత దూరం రావాలంటే మామూలు మాటలు కాదు, వైల్డ్ కార్డ్స్గా వచ్చి ఇంత దూరం నిలదొక్కొని రావాలంటే మామూలు మాటలు కాదని రోహిణికి ఇస్తాడు. కానీ రోహిణి సూట్ కేసు గౌతమ్కి ఇవ్వదు. అర్థమైందా? రోహిణిని మెగా చీఫ్కి కంటెండర్ చేయాలన్న మటుకు గౌతమ్ సపోర్ట్ చేశాడు. ఇదే రోహిణి గౌతమ్కి సపోర్ట్ చేయాల, గౌతమ్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసింది. రోహిణి ఎవరు? వైల్డ్ కార్డు, గౌతము వైల్డ్ కార్డు. ఇంత జరిగినా కూడా ఇదంతా చూడకుండా ఆ రోజు ఎపిసోడ్కి సంబంధించే చెప్తాను, ఈ రోజు ఎపిసోడ్లో ఇలా మాట్లాడాడు, ఈ రోజు నెగిటివ్గా మాట్లాడాడు అంటే ఫస్ట్ నుంచి చేసిందంతా. అంటే గౌతమ్ ఒక 10% తప్పు చేస్తే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని 90% తప్పుగా చూపిస్తారు. 90% మంచి చేస్తే దాన్ని 10%గానే మంచిగా చూపిస్తారు. అదే నిఖిల్ వాళ్ళ గ్రూపు 90% తప్పు చేశారనుకో దాన్ని చిన్నదిగా చెప్తారు. ఏదన్నా ఒక 1 to 2% ఒక సారీ చెప్పిన దానికి పెద్ద తమ్మైల్ చేసేసి నిఖిల్ సారీ చెప్పాడు, నిఖిల్ సూపరు, నిఖిల్ తోపు, నిఖిల్ జెన్యూన్, ఒక సారీ చెప్పిన దానికి, హౌస్కు సారీ చెప్పిన దానికి దాన్ని పెద్దగా చేసి చెప్తారు. దేనికోసం? సబ్స్క్రైబర్స్ కోసమా? వ్యూస్ కోసమా? అంటే మీరు జెన్యూన్ కాదా? కరెక్ట్గా మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ పాయింట్ చేసి అడుగుతున్నా. నేను ఇష్టపడే యూట్యూబర్స్ కోసం కూడా పేర్లొద్దు, పేర్లు చెప్పాలన్నా కూడా చెప్పేస్తా. ఎందుకు? మీరు జెన్యూన్ కాదా? సబ్స్క్రైబర్స్ కోసం ఆడే డ్రామానా ఇదంతా? వ్యూస్ కోసం ఆడే డ్రామానా? చిన్న సారీ చెప్పిన దానికి పెద్ద పెద్ద తమ్మాయిలు వేసేసి జెన్యూన్ అది ఇది అని చెప్పారు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఏలెత్తి చూపించిన దాన్ని మాత్రం సింపతి వర్కౌట్ ట్రై చేస్తున్నాడు, ఇంత పెద్ద చేసి చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే మిమ్మల్ని నెక్స్ట్ మా టీవీలో ఏదైనా ఈవెంట్లకు పిలవరానా? ఆ భయమా మీకు? మళ్ళీ ఏమో మాకేం అవసరం లేదు, మాకంతా ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు వాళ్ళు ఇచ్చేదేంది, వీళ్ళు ఇచ్చేదేంది, ఇన్ని చెప్తారు మీరు. ఇదంతా డ్రామానా? ఇదంతా మీరాడే కపట నాటకమా? మీకే ఏలెత్తి చూపిస్తున్నా. ఈ పెద్ద యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో మీరే పిఆర్లు. చేసే తప్పులు మీరేంటంటే జనాలని మ్యానిపులేట్ చేస్తున్నారు మీరు. వాళ్ళు చేసే పెద్ద తప్పుల్ని చిన్న చిన్నగా చెప్తూ, ఇతను చేసే చిన్న తప్పుల్ని పెద్ద పెద్దగా చెప్తూ జనాల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. చెప్తే నిజంగా జెన్యూన్ రివ్యూ చెప్పండి, మేము జెన్యూన్ అనుకున్న వాళ్ళు. ఇది గౌతమ్ గేము ఎక్స్పోజ్ అంటే నేను క్లియర్గా చెప్పాలనుకున్నానండి. నా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నిన్న ఇంకా పోతే బీబీ టాస్క్లో ఇండివిజువల్కి అవార్డ్స్ ఇస్తున్నారు. ఇండివిజువల్ గేమ్కి బీబీ అవార్డ్స్ ఇస్తుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఎవడు పట్టిన ఓల్డ్ గ్రూప్ గేమ్ ఆడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక డిసిషన్ అడిగితే నాకు ఇండివిజువల్గా నేను ఏది చెప్పాలనుకున్నా చెప్తాను. ఇంతకుముందు అందరూ మాట్లాడుకుంటారు, ప్రతిదీ చెయ్యాలన్నా, నామినేట్ చేయాలన్నా, మెగా చీఫ్ కంటెండర్ చేయాలన్నా మాట్లాడుకుంటారు. వీళ్ళు సైకిల్ చేసుకొని మాట్లాడుకుంటారు, చెవుల్లో మాట్లాడుకుంటారు, చెవులు కొరుక్కుంటారు. కానీ ఇప్పుడేమో నాకు ఇండివిజువల్ డిసిషన్ ఉంది. యష్మి అంటే ఇండివిజువల్, నబీల్ ఇండివిజువల్, పృథ్వీ ఇండివిజువల్. వీళ్ళంతా ఇండివిజువల్ ఎప్పుడయ్యారబ్బా? ఫ్యామిలీలో చెల్లిన తర్వాత, లేకపోతే 12th వీక్లో వచ్చిన వాళ్ళు నామినేట్ చేయడం వల్ల? అంటే వీళ్ళు ఆడేదంతా అబద్ధమా, డ్రామానా? ఇండివిజువల్ అనే ఒక పదం పెట్టుకొని పెద్ద డ్రామా ఆడుతున్నారా? పైకి మటుకు ఇండివిజువల్ అని చెప్పి అక్కడక్కడ వీళ్ళతో కూర్చొని వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కలుసుకొని ఒకటైపోయి ఇలా జరిగింది. వీళ్ళు పిచ్చోళ్ళు వైల్డ్ కార్డులు.
ఏం చేస్తారంటే వీళ్ళందరూ వీళ్ళ కాడ ఉండే మాటలన్నీ ఒకటి తెలుసుకొని మళ్ళీ వాళ్ళు కూర్చొని వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు. సో గేమ్ ఎలాన్నా ఉన్ని ఇప్పుడు బిగ్ బాస్ గేమ్స్ పెట్టేదే ప్రతి ఒక్కరిని ఎక్స్పోజ్ చేయడానికే, వాళ్ళ పర్సనాలిటీని బయటికి తీసుకురావడానికి. ప్రతి గేమ్ కూడా అలానే ఉంటుంది. బీబీ హౌస్లో వాళ్ళ పర్సనాలిటీని బయటికి తీసుకొచ్చేది. అలాంటి దాన్ని ఇప్పుడు ఎలా మీరు సింపతి అంటారు? ఇన్ని ఆడాడు, ఇన్ని మంచి పనులు చేశాడు, కానీ వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేయలే, అతని గురించి బ్యాక్ బిచ్చింగ్ చేశారు. ఇవన్నీ ఎక్కడా ఎవరికి తెలియలేదు. సో నా పాయింట్ ఏంటంటే అండి, ఏది చెప్పాలనుకున్నా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ జెన్యున్గా మనం చెప్తే ఉంటారు, జెన్యున్గా వచ్చిన వాళ్ళు చూస్తారు మన రివ్యూస్. అలా అని చెప్పేసి రేపు మనకేదో వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే మా టీవీలో ఈవెంట్స్కి పిలవరేమో, మనకి లీక్స్ రావేమో అనుకొని చెప్పే మీరు రివ్యూస్ ఎంత మాత్రం నాకు తెలిసి మీరు జీరో నా దృష్టిలో. ఇప్పుడు ఎన్ని వీడియోలు చూశాను, మీ ప్రతి తమ్మైల్, మీ ప్రతి వీడియో చూస్తున్నాను నేను. ఎలా చెప్తున్నారంటే అవతల వాళ్ళు చేసిన దాన్ని సింపుల్గా మీరే మసిపూసి మారేడికాయ చేస్తున్నారు వాళ్ళ తప్పుల్ని. గౌతమ్ చేసే తప్పుకు మటుకు మీరే పెట్రోల్ పోసి మంటేస్తున్నారు పెద్దది చేయడానికి, నిజంగా. సో నాకు అనిపించిన రివ్యూ అండి, నిన్న టీషర్ట్ల టాస్క్లో కూడా ప్రేరణకి నబీలు పృథ్వీ లాగారు, యష్మి కూడా లాగింది. ఇక్కడ ఏంటంటే పృథ్వీ, నబీలు, యష్మి మేము ఇండివిజువల్గా ఆడుతున్నాం, అది క్లియర్గా అర్థమైపోతుంది జనాలకి. మేము ఇండివిజువల్గా ప్రేరణ టీషర్ట్ చింపేశారు, అక్కడ ప్రేరణ బాధపడుతుంది. ప్రేరణ బాధపడితే ఏంటంటే సింపతి. ఇదంతా వీళ్ళకి తెలియదేమో కానీ బయట జనాలకి తెలుసు. ఓకే సరే, ప్రేరణ టీషర్ట్ ముగ్గురు చింపారు వాళ్ళోళ్ళే. కొన్ని మంది టీషర్ట్లు కొన్ని మంది చింపలేదు. ఏంటి ఇక్కడ ఒక డిసిషన్ ఏంటి, మెగా చీఫ్ అవ్వని వాళ్ళని మాత్రం మెగా చీఫ్ చేయాలి అంటారు. కరెక్టే కదా పాయింట్, అది కరెక్టే. గౌతమ్ టీషర్ట్ని అందరూ వచ్చి చింపుతారు. అంత గ్రజ్జ గౌతమ్ అంటే, అంత కోపమా? ప్రతి ఒక్కరు వచ్చి చింపేస్తారు. ప్రేరణ చింపదు, గౌతమ్ టీషర్ట్ అందరూ చింపేస్తారు. అందరూ చింపేసిన యష్మి టీషర్ట్ని కాపాడడానికి గౌతము అండ్ నబీల్ వెళ్తారు. గౌతమ్కి ప్రొటెక్షన్ చేయొచ్చు, లేకపోతే గమ్మునుండాల, లేదంటే ఇంకో దాంట్లో ప్రొటెక్షన్ చేయొచ్చు, చింపచ్చు. కానీ గౌతము యష్మి అన్ని మాటలన్నా గౌతమ్ వెళ్ళి ప్రొటెక్షన్ చేశాడు యష్మి టీషర్ట్ని. ఇక్కడ గౌతమ్ తప్ప? కరెక్టే, గౌతమ్ తప్పు, ప్రొటెక్షన్ చేయకుండా పక్కన ఉండాలి, కానీ పోయి ప్రొటెక్షన్ చేశాడు. నబీల్ని ప్రతిసారి ఆపాడు వీళ్ళ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత. ఫ్యామిలీ వీక్ వచ్చి వెళ్ళిన తర్వాత గౌతమ్తో ఎవరెవరు స్వీట్గా ఉన్నారో డైరెక్ట్గా మొహం మీద అడిగారు, మీ మమ్మీ చెప్పింది కాబట్టి స్వీట్గా ఉంటున్నావా అంటే నీది జెన్యున్ ఫ్రెండ్షిప్ కాదా? క్లియర్గా అడిగేశాడు. అంటే ఇది గౌతమ్ తప్పు, అడగకూడదు, ఎందుకంటే సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. ఇలా చెప్తే జనాల్లో సింపతి. మరి కౌశల్ చెప్పినప్పుడు అప్పుడు ర్యాలీలు వేసుకున్నారు కదా మీరు, 500 మంది, 1000 మంది, 2000 మంది. మీదే మీ గతం గుర్తు చేసుకోండి, మీరు ఏ మనిషికి ఎలా సపోర్ట్ చేశారో అనేది, ఏ పాయింట్ మీద సపోర్ట్ చేశారు అనేది గతం గుర్తు చేసుకొని ఇప్పుడు కూడా రివ్యూ చెప్పండి, ఓకేనా? సో గౌతమ్ టీషర్ట్ అందరూ చింపేశారు, యష్మి టీషర్ట్ కోసం గౌతమ్ ట్రై చేశాడు. అట్లా ఎక్కడెక్కడ గౌతమ్ సపోర్ట్ చేయాలో గౌతమ్కి సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా గౌతమ్ సపోర్ట్ చేస్తాడు, ఓకేనా? ఇప్పుడు కూడా వీళ్ళు మాస్కులు తీయట్లేదు, ఇప్పటికి కూడా వీళ్ళు మాస్కులు వేసుకొని ఇండివిజువల్ అనే, ఇప్పుడు గ్రూప్ గేమ్ పక్కన పెట్టి ఇండివిజువల్ అనే మాస్క్ వేసుకున్నారు. మొన్నటి దాకా గ్రూప్ గేమ్ మాస్క్, ఇప్పుడు ఇండివిజువల్ మాస్క్. ఇది ఎప్పుడు తీస్తారో ఇండివిజువల్ మాస్క్? అయిపోవచ్చింది సీజన్, ఇది 12th వీక్, ఇంకొక 3 వారాలు ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది 12th వీక్లో ఇండివిజువల్ మాస్క్. ఓకే, ఇది మరి ఎలా వెళ్తాదో ఏంటో తెలీదు. కాకపోతే నేను చెప్పాల్సిన వర్షన్ ఏదైతే ఉందో, ఇంత బ్యాడ్గా పోర్ట్రే చేసి గౌతమ్ని సింపతి అది ఇదని నాకు నచ్చలేదు. అందుకే డైరెక్ట్గా చెప్తున్నా వాళ్ళకి, ఈ పెద్ద యూట్యూబర్లకి, మీరు చెప్పేది జెన్యూన్గా చెప్పండి. వచ్చిన 6th వీక్ నుంచి చూడండి గౌతమ్ చేసింది, తర్వాత మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.